హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఈ వీడియో కూడా పోస్ట్ చేసేసాను అనమాట. దీని లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. తర్వాత ఇక్కడ షేప్స్ అయితే తీస్తున్నాను చూడండి. బాహుబలి హ్యాండ్స్కి షేప్స్ అయితే తీస్తున్నాను అనమాట. షేప్స్ తీసిన తర్వాత మనము బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదా, దానిని ఇలా సెంటర్కి అంటే ఇక్కడికి చూడండి, ఇలా సెంటర్కి పెట్టుకొని సెంటర్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే సెంటర్లో పెట్టుకుంటే కనుక మనకు ఇంచుమించు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనకు అడ్జస్ట్మెంట్ అనేది అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే మనము సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. తర్వాత షేప్స్ వచ్చింది కదా, అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో రావాలన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్లు అయితే వస్తాయన్నమాట. ప్రిన్సెస్ కట్లోనే హుక్స్ అనేది కాజా అనేది వస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశానన్నమాట. ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. కొన్ని లైవ్లో కూడా ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే మన ఛానల్లో పేజ్ని ఫాలో చేసి చూసేయండి. తర్వాత ఇలా నీట్గా నేను చూస్తున్నాను చూడండి, స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనము క్లాత్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఒక స్టిచ్చింగ్ అయిన తర్వాత సెకండ్ స్టిచ్చింగ్కి మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా అయిపోతుంది. తర్వాత ఇలా నీట్గా బాహుబలి హ్యాండ్స్ అయితే నీట్గా వచ్చేసింది కదా. ఇన్విజిబుల్ లైన్ ఇన్విజిబుల్ లాగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను అనమాట. సెకండ్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. 2 పార్ట్స్ కూడా నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. మీకు ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా చేస్తాను, నేర్పిస్తానమాట. అలాగే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర స్టిచ్చింగ్కి పంపించవచ్చు. మన ఆర్డర్కి మన ప్లేస్ దగ్గరికి పంపించుకోవచ్చు. మీరు ఈ విధంగా స్టిచ్చింగ్కి నా దగ్గరికి పంపిస్తే కనుక నేను మీకు స్టిచ్చింగ్ చేసి మీ ఇంటి అడ్రస్కి సెండ్ అనేది చేస్తానన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసేసి దానికి నాకు లింక్ అని కామెంట్ చేయండి. అలాగే ఏమన్నా నాకు నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మీరు ఖచ్చితంగా చేయించుకోండి. రీజనబుల్ ప్రైస్లో అయితే స్టిచ్చింగ్ చేస్తాను. అలాగే సైడ్లో ఖర్చులు అనేది కనబడకుండా స్టిచ్చింగ్ చేయాలి అంటే ఏ విధంగా, ఇలా చూడండి, రైట్ సైడ్ అంటే ముందరికి రెండు కూడా రైట్ సైడ్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా అయితే నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్స్ అనేది చేసుకోండి. తర్వాత ఈ ఖర్చులు ఎక్స్ట్రా ఉండేది కటింగ్ చేసుకోండి. తర్వాత లోపలికి ఇలా ఓపెన్ చేస్తే ఇలా చూడండి, ఖర్చులు అనేది అస్సలు లేవన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్కి అంటే నేను మార్జిన్ 2 ఇంచెస్ పెట్టాను కదా, ఆ మార్జిన్ పెట్టుకున్నంత వరకు నేను ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఇక్కడ కూడా ఖర్చుల దగ్గరికి అంటే మామూలుగా ఖర్చులు ఎంత పెడతామో అంత ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లోపల ఇలా చేసుకుంటే కనుక మనకు ఓవర్లాక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అలాగే మీ పాయింట్స్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది. కాబట్టి మన దగ్గర అందరూ స్టిచ్చింగ్ అనేది బాగా చేసుకుంటారనమాట. చూడండి, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. బాహుబలి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ఇలాంటి బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వేరే బ్లౌజ్ కూడా నేను ఇటు సైడ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత డాట్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పీసెస్ ఉన్నది మనం ఖర్చులకి కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా ఖర్చులు కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా ఖర్చులు అనేది వేసుకోండి 2 ఇంచెస్ వరకు. ఓకేనా, ఇలా చేసుకోండి. ఈ వీడియోస్ అనేది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నా కామెంట్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా మీకు ఈజీ మెథడ్లో అయితే చూపిస్తూ ఉంటానండి. మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ఇది చూడండి, ఖర్చులు నేను కింది నుంచే స్టిచ్చింగ్ చేస్తానండి, పైనుంచి ఎప్పుడు చేయను. హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి నేను ఖర్చులు అనేది కటింగ్ చేస్తానన్నమాట, స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. ఇక్కడ నుంచి చూడండి ఎంత నీట్గా చేస్తున్నానో కదా. డాట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట. పాయింట్స్ స్ట్రైట్గా అనేది వచ్చింది చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా 3 ఆర్ లేకపోతే 4 వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, నేను 2 ఇంచెస్ వదులుతాను కాబట్టి నేను 4 స్టిచెస్ వేసిన తర్వాత కూడా నాకు క్లాత్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలామంది చెప్తారండి క్లాత్ అనేది మిగిలించమని చెప్పి, అలా పెట్టడం వల్ల మనకు కస్టమరు లావెక్కిన సన్నబడిన ఏమైనా కూడా మనకు క్లాత్ అనేది ఉంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు డాట్స్ అనేది వేసుకోవాలి అంటే ఖర్చులకి చూసుకోవాలి కదా, మన మెజర్మెంట్స్ చూసుకొని తర్వాత
ఈ బ్లౌజ్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట నీట్గా. ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి ఇంత ఉంది, అంటే 3 ఇంచెస్ నాకు తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు డాట్స్లో, బ్యాక్ డాట్స్లో అయితే నేను చూపించేస్తాను చూడండి, పెట్టేస్తాను. అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ని పట్టుకొని ఇక్కడి నుంచి ఈ ఖర్చులు కుట్టాం కదా అక్కడ వరకు ఇలా పట్టుకొని ఈ మధ్యలో మనకు డాట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయడం అయితే నేర్చుకోండి. చాలా ఈజీ పద్ధతి అండి. మనం నీట్ ఫినిషింగ్ ఇస్తేనే మన కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి మరీ వస్తూ ఉంటారనమాట. అదే మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వకపోతే వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ టైం అనేది రారనమాట. ఇప్పుడు నా దగ్గర అయితే అన్ని ఆన్లైన్ ఆర్డర్సే తీసుకుంటున్నానండి. మీరు కూడా మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మన పేజ్ని ఫాలో చేసేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ డిజైన్ చూసారు కదా, ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. బ్లౌజ్ అయితే చూడండి ఈ విధంగా ఉందన్నమాట. హ్యాండ్స్ దగ్గర నేను ఇలా స్టిచ్చింగ్ చేశాను. బాహుబలి హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అనమాట. నెక్ కూడా చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చిందండి. బ్లౌజ్ అయితే సూపర్గా ఉందన్నమాట. బాహుబలి హ్యాండ్స్, ప్రిన్సెస్ కట్, బ్యాక్లో ఇలా షేప్ అయితే ఇచ్చానమాట. ఈ విధంగా అయితే పెట్టాను చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఫస్ట్ నాకు వీడియోస్ తీయడం రాక నేను ఈ విధంగా వీడియోస్ అయితే తీసానమాట. ఇలా ఉంది చూడండి బ్యాక్ నెక్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.